అన్నా డీఎంకే బీజేపీ పొత్తుపై ఈపీఎస్ కీలక వ్యాఖ్యలు. 28 మంది వీఆర్ఓలకు 12 మంది విలేజ్ సర్వేయర్లకు షోకాస్ నోటీసులు జారీ చేసిన ఆర్టీఓ మురళీకృష్ణ. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన. వద్దురా నాయన 20% కమిషన్ పాలన అంటూ అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద బైఠాయింపు. అసిస్టెంట్ కలెక్టర్ కు నయన్ మధ్య గొడవ. సినిమా క్యాన్సిల్, క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అన్నా డీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి మౌనం వీడి కీలక సంకేతం ఇచ్చారు. మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని అర్థమయ్యేలా వ్యాఖ్యలు చేశారు. కాగా నిన్న రాత్రి ఈపీఎస్ అన్నా డీఎంకే సీనియర్ నేతలు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 2026 అసెంబ్లీ ఎన్నికలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో పొత్తులపై అనేక ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో ఈపీఎస్ తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. పల్నాడు జిల్లా గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో 28 మంది వీఆర్ఓలకు 12 మంది విలేజ్ సర్వేయర్లకు ఆర్టీఓ మురళీకృష్ణ షోకాస్ నోటీసులు జారీ చేశారు. విధి నిర్వహణలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఐవీఆర్ఎస్ సర్వేలో వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారు. వద్దురా నాయన 20% కమిషన్ పాలన అంటూ తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ప్రవేశ ద్వారం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి వ్యవహారంలో 20% కమిషన్ తీసుకుంటున్నారని ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో అసెంబ్లీ సమీపం హాట్ గా మారింది. ఈ నిరసనపై ప్రభుత్వం ఎలా స్పందించబోతోందో వేచి చూడాలి. నయనతార ప్రధాన పాత్రలో సుందర్ సి దర్శకత్వంలో రానున్న చిత్రం మూకుతి అమ్మన్ 2. సినిమా సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్కు నయనతారకు మధ్య వివాదం జరిగిందని, దీంతో షూటింగ్ కూడా నిలిపివేశారని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై సుందర్ సి భార్య ఖుష్బూ క్లారిటీ ఇచ్చారు. దయచేసి ఆ రూమర్స్ సృష్టించే వాళ్ళు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఈ సినిమా షూటింగ్ సజావుగా సాగుతోంది. నయనతార చాలా గొప్ప నటి. ఈ సినిమాపై ఇలాంటి నిరాధారమైన రూమర్స్ సృష్టించకండని ఖుష్బూ అన్నారు. దీంతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.